మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు దుర్గాబాబు అండి. ఇక్కడ మన కాకినాడ జిల్లాలో చికెన్ అవేర్నెస్ కోసం వెంకాపూల్ నిర్వహిస్తున్నాం ఈ ప్రోగ్రాం. అంటే గత కొంతకాలంగా చికెన్ పై అపోహలు కానీ ఇవి కలగడం వల్ల వెంకాప్ కంపెనీ దీని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పి కాకినాడలోనే కొన్ని ప్రాంతాల్లో నిర్వహించింది. తుని, పాయికరపేట, అడ్డరోడ్డు, రౌతులపూడి, కత్తిపూడి, అలాగే పిఠాపురం, ఉప్పాడ ప్రాంతాల్లో ఈ చికెన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తున్నాం. ఈ మధ్య సోషల్ మీడియాలో వచ్చిన ఈ నెగిటివ్ స్ప్రెడింగ్ అనేది ఎక్కడో ఒక మూలన ఒక జరిగిన దాన్ని మొత్తం అన్నిటికీ ఆపాదించి అన్ని చోట్ల దీన్ని నెగిటివ్ టాక్ కంప్లీట్ చేశారు. యాక్చువల్గా మన WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే 70 degrees Celsius వద్ద ఉడికించిన ఏ మీట్ అయినా సరే అది సురక్షితం, హ్యాపీగా తినవచ్చు. దాంట్లో ఎటువంటి మనకి వైరస్ ఉండే సందర్భాలు కానీ అలాంటివి కానీ ఉండవని ఆల్రెడీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది. అయినా సరే కొన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేయడం వల్ల ప్రజలకు అపోహలు ఎక్కువైతే దాన్ని తొలగించి వాళ్ళకి చికెన్ నిర్భయంగా తినొచ్చు అనే అవగాహన కల్పించడం కోసం ఈ ప్రోగ్రాన్ని, ఈ చికెన్ మేళాన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ మన పిఠాపురంలో ట్రేడర్లు సుబ్రహ్మణ్యం గారు కానీ, బాబు సిసి గారు కానీ, యేసుబాబు గారు కానీ వీళ్ళందరూ సహకారంతో ఇక్కడ పిఠాపురంలో నిర్వహించడం జరిగింది. ప్రజలకు ఒకటే చెప్పదలుచుకున్నాం, మీరు ఎటువంటి అపోహలకు లోను కాకుండా ఈ సోషల్ మీడియాలో వస్తున్న ఇప్పుడు పాత రీల్స్ ద్వారా ప్రభావితమై చికెన్ తినకుండా ఉండడం అనేది కరెక్ట్ కాదు. మనకి ఇది పౌష్టికాహారం, అతి తక్కువ సామాన్యుడు కూడా మనకి పౌష్టికంగా ప్రోటీన్ లభించే ఏకైక ఆహారం చికెన్ అండి. ఇది నిర్భయంగా మీరు తినవచ్చని చెప్పడానికి ఈ ప్రోగ్రామ్, ఈ చికెన్ మేళ అనేది. దయచేసి ప్రజలందరూ దీనికి సహకరించి ఆల్రెడీ గత కొన్ని రోజులుగా మనం స్టేట్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నిర్వహిస్తున్నాం. సక్సెస్ఫుల్గా ప్రజలు తండోపతండాలకు వచ్చి హ్యాపీగా తింటున్నారు. చికెన్ లవర్స్ కానీ, నాన్ వెజ్ లవర్స్ కానీ హ్యాపీగా తింటున్నారు. ఇక ముందు కూడా తినవచ్చు, దీనివల్ల ఎటువంటి అభ్యంతరం లేదు. నిర్భయంగా తినవచ్చు అనేది మా యొక్క ఈ ప్రోగ్రాంలో చెప్పదలుచుకున్న మెయిన్ సూచిక అనమాట. కాబట్టి ప్రజలందరూ దయచేసి చికెన్ని అలాగే ఎగ్ని తినవలసింది కోరుతూ, ఈ ప్రోటీన్ సామాన్యమైన రేట్లలో దొరికే ఒక ప్రోటీన్ మీరు ఎంకరేజ్ చేసి మీ అందరూ తినవలసింది కోరుతున్నాను.